స్వీయ సంస్కరణే ప్రపంచానికి చేసే గొప్ప సేవ. ఆ ఇది పండిట్ శ్రీరామ్ శర్మ ఆచార్య గారి రచనల్లో తరచుగా వినపడే ఒక మాట కదా, ముఖ్యంగా ఆయన పుస్తకం అఖండ జ్యోతి పత్రికలో కూడా. అవునవును. ఇది ఊరికే అన్నమాట కాదు. ఆచార్య గారు ప్రతిపాదించారు చూడండి యుగ నిర్మాణ యోజన అని. ఆ యుగ నిర్మాణ యోజన. దానికిది గుండెకాయ లాంటిదనమాట. అంటే మనం మారితేనే సమాజం మారుతుంది, యుగమే మారుతుంది అనేది ఆయన తత్వశాస్త్రం. చాలా బలంగా చెప్పారు. కరెక్టే. అయితే ఈరోజు మనం కాస్త లోతుగా దీన్ని చూద్దామనుకుంటున్నాం. అంటే మన ముందున్న ఈ పుస్తకం, ఆ పత్రిక ఆధారంగా ఇన్ని రకాల సేవలుండగా మనల్ని మనం బాగు చేసుకోవడమే గొప్ప సేవ అని ఎందుకన్నారు? అసలు దాని వెనుక తర్కమేంటి? హ్మ్. మంచి ప్రశ్న వేశారు. ఆచార్య గారి వాదన చాలా సూటిగా ఉంటుందండి. ఆయన పదే పదే చెప్పేదేంటంటే, మనం ఎక్కువగా బయట మార్పులు తీసుకురావాలి, సమాజాన్ని బాగు చేయాలి అని చూస్తాం. అవును. అది సహజమే కదా. సహజమే. కానీ ఆచార్య గారేమంటారంటే, అవన్నీ మంచివే కాదనను. కాని అసలైన మార్పు అంటే శాశ్వతంగా ఉండే మార్పు మన లోపల్నుంచే రావాలి. అందుకే బయట శుభ్రత కంటే ముందు మనసు శుద్ధి జరగాలి అన్నారు. దానికి మొదటి ప్రాధాన్యత. ఓ, ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే. అంటే బయట పేదరికం, అవినీతి, అనారోగ్యం లాంటివి కనిపిస్తూనే ఉంటాయి కదా. వాటిని వదిలేసి ముందు మన గురించి మనం చూసుకోవాలా? మరి తక్షణ సమస్యల సంగతేంటి? ఆచార్యగారు వాటిని పట్టించుకోద్దన్నారా? అలా కాదండి, అలా కాదు. బయటి సమస్యల్ని గాలికొదిలేయమని కాదు ఆయన ఉద్దేశం. అయితే ఆయనేమంటారంటే, ఆ బయటి సమస్యలకి మూల కారణాలు ఎక్కడున్నాయి అని లోతుగా చూస్తే హ్మ్. చాలా వరకు అవి మనిషి ఆలోచనల్లో, అతని స్వభావంలో, ప్రవర్తనలోనే కనిపిస్తాయి. ఉదాహరణకు స్వార్థం, కోపం, దురాశ ఇలాంటివి. అవును. ఈ లోపలి మలినాలే కదా బయట అవినీతిగా, హింసగా, లేకపోతే రకరకాల సామాజిక సమస్యలుగా కనిపిస్తున్నాయి. నిజమే. కాబట్టి పైపైన తుడిచే బదులు ఆ మూలంలోనే శుద్ధి చేస్తే, అంటే వ్యక్తి తనను తాను సంస్కరించుకుంటే ఆ బయటి సమస్యలు వాటంతట అవే తక్కుతాయి కదా అనేది ఆయన నమ్మకం. లోపలి శుద్ధి లేకుండా చేసే బయటి సేవ అది అసంపూర్ణం లేదా మహా అయితే తాత్కాలికం అని ఆయన భావన. అర్థమవుతోంది. అంటే లోపలి మార్పే బయటి మార్పుకు అసలైన ఇంజిన్ అన్నమాట. ఈ కాంటెక్స్ట్లోనే ఆయన ఆ ఫేమస్ నినాదమిచ్చారు కదూ, హ్మ్, హమ్ బదలేంగే యుగ్ బదలేగా. మనం మారితే యుగం మారుతుంది అని. ఇది వినడానికి చాలా బావుంది, శక్తివంతంగా ఉంది. హ్మ్. కానీ ఒక వ్యక్తి మారితే ఏకంగా యుగం ఎలా మారిపోతుంది? ఇది కొంచెం ఆదర్శంగా అనిపించట్లేదా? లేక దీని వెనక ఏదైనా ప్రాక్టికల్ లాజిక్ ఉందా ఆచార్యగారి ప్రకారం? హ్మ్. ఖచ్చితంగా ఆదర్శవాదం మాత్రమే కాదు, ఆయన దృష్టిలో ఇదో సైంటిఫిక్ నిజం లాంటిది. హమ్ బదలెంగే యుగ్ బదలేగా. ఆ చిన్న వాక్యంలోనే మొత్తం యుగ నిర్మాణ యోజన సారాంశముంది తెలుసా? అవునా? ఎలా? దాని వెనుక లాజిక్ ఏంటంటే, చూడండి, సమాజం అంటే ఎవరు? మనమే కదా. విడివిడి వ్యక్తుల సమూహమే. హ్మ్. ప్రతి వ్యక్తి ఒక శక్తి కేంద్రం లాంటివాడు. మన ఆలోచనలు, మన పనులు అవి కేవలం మనకే పరిమితం కావు. అవి మన చుట్టూ ఉన్న వాళ్లమీద, ఆ వాతావరణం మీద ప్రభావం చూపిస్తాయి. నిజమే. ఒక దీపం వెలిగిస్తే చుట్టూ చీకటి పోతుంది గదా. అలాగే ఒక వ్యక్తి తనను తాను మార్చుకొని మంచి విలువలతో బతికాడనుకోండి, హ్మ్. ఆ పాజిటివ్ ఎనర్జీ, ఆ ప్రభావం చుట్టుపక్కల వాళ్ల మీద పడుతుంది. ఒకరి నుంచి ఒకరికి అలా అలా పాకుతూ పోతుంది. క్రమంగా సమాజంలో ఒక మార్పు వస్తుంది. ఎక్కువ మంది ఇలా మారితే అది మొత్తం సమాజ చైతన్యంలోనే ఒక క్వాలిటేటివ్ మార్పు. దాన్నే ఆయన యుగ పరివర్తన అన్నారు. కాబట్టి ఇది పైకి కనిపించేదానికంటే చాలా లోతైన ప్రాక్టికల్ సూత్రమన్నమాట. అంటే ప్రపంచాన్ని మార్చాలనుకుంటే ఆ మార్పు మొదలవ్వాల్సింది మన నుంచే. ఈ మనం మారడంలో మరి దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి? వాట్ ఈస్ ద కోర్? ఆచార్య గారి ప్రకారం ఆ కోర్, ఆ అత్యంత కీలకమైన అంశం శీల నిర్మాణం, అంటే క్యారెక్టర్ బిల్డింగ్. శీల నిర్మాణం, క్యారెక్టర్. అవును. మన నైతిక ప్రవర్తన, మన అలవాట్లు, మన ఆలోచనా విధానం, మన విలువలు ఇవన్నీ కలిపితేనే శీలం. ఆయన దృష్టిలో ఇదే మనిషికి ఉన్న సబ్సే బడీ పూంజీ, అంటే అత్యంత విలువైన ఆస్తి. డబ్బు, అధికారం, కీర్తి కాకుండా శీలం గొప్ప ఆస్తా. అవును. ఎందుకంటే డబ్బు, అధికారం లాంటివి ఈరోజుంటాయి, రేప్పోతాయి, శాశ్వతం కాదు. కాని గట్టి క్యారెక్టర్ ఉందనుకోండి, అది తరగని సంపద.
అది మనల్ని కాపాడుతుంది, మన కుటుంబాన్ని, చివరికి సమాజాన్ని కూడా కాపాడుతుంది. అఖండ జ్యోతిలో కూడా పదే పదే దీని గురించే రాశారు. మంచి శీలవంతులైన పౌరులుంటేనే సమాజం బాగుపడుతుంది, బలంగా ఉంటుంది అని. సాధారణంగా శీలం గొప్ప ఆస్త అని వింటూనే ఉంటాం. కాని ఆచార్య గారు దీన్ని ఏకంగా యుగ నిర్మాణానికి పునాది అంటున్నారు. అది కొంచెం ఆలోచించాల్సిన విషయం. అంటే ఒక వ్యక్తి క్యారెక్టర్కి, సమాజంలో ఇంత పెద్ద మార్పుకి మధ్య ఆ లింక్ ఏంటి? ఒక వ్యక్తి మంచిగా ఉంటే సమాజం ఎలా మారిపోతుంది? చక్కటి ప్రశ్న అడిగారు. ఆ లింక్, ఆ వారధి ఏంటంటే విశ్వాసం, ప్రభావం. అంటే మంచి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి మాటకి, చేతకి ఒక విలువుంటుంది. జనం నమ్ముతారు, వాళ్ళని చూసి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆలోచించండి, ఒక ఆఫీసర్ నిజాయితీగా మంచి శీలంతో ఉన్నాడనుకోండి, అవినీతి తగ్గుతుంది. ఖచ్చితంగా. ఒక టీచర్ మంచి క్యారెక్టర్తో ఉంటే పిల్లలకి మంచి దారి చూపించినట్టవుతుంది. ఒక వ్యాపారి కరెక్ట్గా ఉంటే క్వాలిటీ, న్యాయం పెరుగుతాయి. ఇలా ప్రతి ఫీల్డ్లోనూ శీలవంతులు పెరిగే కొద్దీ సమాజంలో మారల్ స్టాండర్డ్స్ పెరుగుతాయి, చెడు తగ్గుతుంది. అందుకే వ్యక్తిగత శీల నిర్మాణమే సమాజ నిర్మాణానికి పునాది అని, యుగ పరివర్తనకు డ్రైవింగ్ ఫోర్స్ అని ఆయన గట్టిగా చెప్పారు. శీలం లేని తెలివి, శక్తి అవి సమాజానికి చాలా ప్రమాదకరమని కూడా హెచ్చరించారు. అర్థమైంది. మరి ఈ శీల నిర్మాణం, ఈ స్వీయ సంస్కరణ ద్వారా మనం సాధించాల్సిన అంతిమ లక్ష్యమేంటి? ఇందాక మీరన్నట్టు ఆ మూలాల్లో మానవులలో దైవత్వాన్ని మేల్కొల్పడమని ఉంది. అది వినడానికి చాలా పెద్ద మాటలా ఉంది. దాని అర్థమేంటి? మనిషి దేవుడైపోతాడా? లేదు, ఆ అర్థంలో కాదండి. మనిషిలో దైవత్వాన్ని మేల్కొల్పటమంటే ఏదో సూపర్ పవర్స్ రావటం, లేక మనిషి భగవంతుడైపోవటం కాదు. ఆచార్యగారి ఫిలాసఫీలో దీనికి చాలా క్లియర్గా, ప్రాక్టికల్గా అర్థముంది. ఆయనేమంటారంటే ప్రతి మనిషిలోనూ ఆల్రెడీ కొన్ని దైవీ గుణాలు ఉంటాయి. ఓ ఎలాంటివి? ప్రేమ, కరుణ, సేవ చేయాలనే తపన, నిస్వార్థత, నిజాయితీ, ధైర్యం ఇలాంటివి అన్నమాట. ఇవన్నీ విత్తనం రూపంలో మనలో ఉంటాయి. కానీ మనసులో ఉండే చెత్త, అంటే మన దుర్గుణాలు, అహంకారం ఇవన్నీ అడ్డుపడి వాటిని బయటకు రానియ్యవు. స్వీయ సంస్కరణ, శీల నిర్మాణం ద్వారా మనసుని క్లీన్ చేసుకున్నామనుకోండి, అప్పుడు లోపల ఉన్న ఈ మంచి లక్షణాలు, ఈ దైవీ గుణాలు అవే సహజంగా వికసిస్తాయి, బయటకు వస్తాయి. అంటే మనలోని బెస్ట్ హ్యూమన్ క్వాలిటీస్ బయటకు తీసుకురావడమే దైవత్వం మేల్కొనడం అన్నమాట. సరిగ్గా చెప్పారు. ఉన్నతమైన మానవతా విలువలతో బతకడం, అదే మనిషిలోని దైవత్వాన్ని నిద్రలేపటం. మరి ఈ స్థితికొచ్చిన వ్యక్తి సమాజానికి ఎలా ఉపయోగపడతాడు? ఆయన సేవ ఎలా ఉంటుందంటారు ఆచార్యగారు? అలాంటి వ్యక్తి ప్రత్యేకంగా సేవ చేస్తున్నాను అని అనుకోకపోయినా వాళ్ళు చేసే ప్రతి పని సేవలాగే ఉంటుంది. అదెలా? ఎందుకంటే వాళ్ల ఉనికే ఒక పాజిటివ్ ఫోర్స్. వాళ్ల మాట, వాళ్ల చేత అన్నీ ఇతరులకు స్ఫూర్తినిస్తాయి, మేలు చేస్తాయి. వాళ్లలో కరుణ, నిస్వార్థత ఉంటాయి కాబట్టి వేరేవాళ్ల కష్టాలు చూస్తే వాళ్ళు ఊరికే ఉండలేరు, ఏదో ఒకటి చేస్తారు. వాళ్లలో నిజాయితీ, న్యాయం ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ధర్మం నిలబడుతుంది. వాళ్లలో ప్రేమ, సహనం ఉంటాయి కాబట్టి గొడవలు తగ్గుతాయి, శాంతి పెరుగుతుంది. ఇలా మేలుకొన్న దైవత్వంతో బతికే వ్యక్తి సమాజానికొక లైట్ హౌస్ లాగా ఉంటాడు. యుగ నిర్మాణానికి తనవంతు సహాయం చేస్తాడనమాట. ఇది నిజంగా చాలా గొప్ప లక్ష్యం. మరి మనలాంటి సాధారణ వ్యక్తులు, రోజూ ఆఫీసు, ఇల్లు, ఈ హడావిడిలో ఉండేవాళ్లు, ఈ స్వీయ సంస్కరణ మార్గంలో నడవడానికి, ఈ నిజమైన సేవ చేయడానికి ఆచార్యగారు ఏదైనా సింపుల్ టెక్నిక్ చెప్పారా? అంటే రోజూ పాటించేలా? ఖచ్చితంగా చెప్పారు. అదే ఆయన విధానంలో ఉన్న బ్యూటీ. చాలా ప్రాక్టికల్గా ఉంటుంది. వారు దీన్ని నిజమైన సేవకు సులభమైన మార్గమని కూడా అన్నారు. అదేంటంటే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు జస్ట్ ఒక 5-10 నిమిషాలు ఆత్మపరిశీలన చేసుకోవడం. ఆత్మపరిశీలన, సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ ప్రతిరోజూ రాత్రా? అవును, రోజానా రాత్కో ఆత్మనిరీక్షణ. ఇది వినడానికి చాలా సింపుల్గానే ఉంది. కాని ఇంత చిన్న పనితో అంత పెద్ద లక్ష్యాలు, శీల నిర్మాణం, దైవత్వం మేల్కొనడం, చివరికి యుగపరివర్తన ఎలా సాధ్యమవుతాయి? అంటే దీని వెనక మెకానిజమేంటి? నిజమే, పైకి చాలా చిన్న క్రియలా కనిపిస్తోంది, కానీ దీని ఇంపాక్ట్ చాలా పెద్దది. ఆత్మపరిశీలన అంటే ఏంటి? ఆ రోజు ఏం జరిగిందో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవటం, మన రియాక్షన్స్ ఎలా ఉన్నాయో గమనించుకోవటం, నిష్పాక్షికంగా. అంటే జడ్జి చేసుకోకుండా. జడ్జి చేయకుండా జస్ట్ అబ్జర్వ్ చేయడం. ఈరోజు నేను ఎక్కడ తప్పుగా మాట్లాడాను, ఎక్కడ కోపం వచ్చింది, ఎందుకు వచ్చింది,
ఏ చెడు గుణం, కోపం, అసూయ, బద్ధకం, అబద్ధం ఏదైనా నన్ను కంట్రోల్ చేసింది, అలా కాకుండా ఎలా ఉండాల్సింది అని ప్రశ్నించుకోవడం. హ్మ్. అలాగే పాజిటివ్ సైడ్ కూడా. ఈరోజు ఏ మంచి పని చేశాను, ఏ మంచి గుణాన్ని, ఓపిక, ప్రేమ, నిజాయితీ, పనిమీద శ్రద్ధ ఏదైనా పాటించడానికి ప్రయత్నించాను అని కూడా చూసుకోవడం. ఓకే. ఇలా రోజూ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఫస్ట్ మన లోపాలేంటో మనకు తెలుస్తాయి, మన వీక్నెసెస్ ఏంటో అర్థమవుతాయి. ఈ సెల్ఫ్ అవేర్నెస్సే మార్పుకు మొదటి మెట్టు. కరెక్ట్. తర్వాత రెగ్యులర్గా ఇలా చేస్తుంటే నెమ్మదిగా మనసు క్లీన్ అవుతుంది, చెడు అలవాట్లు బలహీనపడతాయి, మంచి అలవాట్లు బలపడతాయి. ఇదొక కంటిన్యూస్ ప్రాసెస్, చిన్న చిన్న నీటి చుక్కలే కలిసి నది అయినట్టు. రోజూ చేసే ఈ చిన్న ఆత్మపరిశీలన కొన్నాళ్ళకి మన పర్సనాలిటీలోనే పెద్ద మార్పు తెస్తుంది. ఇదే ఆచార్యగారు చెప్పిన సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ టెక్నిక్. ఈ స్వీయ సంస్కరణ, లోపలి శుద్ధి ఇదే ఆచార్యగారి బోధనలకి కేంద్రమని అర్థమవుతోంది. దీన్ని ఇంకాస్త బాగా అర్థం చేసుకోవడానికి మన దగ్గరున్న సోర్సెస్లో మహర్షి రమణ, మహర్షి అరవిందుల గురించి కూడా కొంచెం మెన్షన్ చేశారు కదా. వాళ్ళని జస్ట్ సపోర్టింగ్ ఎగ్జాంపుల్స్గా వాడారు. మరి వాళ్ల మార్గాలు ఆచార్యగారి ఆలోచనలోనూ ఎలా బలపరుస్తున్నాయో చూద్దామా? అవునవును, వాటిని ఆచార్యగారి మెయిన్ ఆర్గ్యుమెంట్కి సపోర్టింగ్గా చూడాలి. ముందు రమణ మహర్షి గారి విషయానికొస్తే, ఆయన మార్గం ప్రధానంగా ఏంటి? మౌనం, ఆత్మవిచారణ. అవును, హూ ఎమ్ ఐ విచారణ. సరిగ్గా. ఆయన భౌతికంగా పెద్ద పెద్ద సేవా కార్యక్రమాలు చేసినట్టు మనకు పెద్దగా కనపడదు. ఎక్కువగా మౌనంగా ఉండేవారు, లేదా ఆత్మజ్ఞానం గురించే మాట్లాడేవారు. అయినా సరే ఆయన ఉనికి ప్రభావం అంటారు చూడండి, అంటే ఆయన ప్రెజెన్స్. ప్రెజెన్స్. ఆయన సాన్నిధ్యంలోనే చుట్టూ ఉన్న వాళ్లకు చాలా శాంతి దొరికేదని, వాళ్లలో మార్పు వచ్చేదని అంటారు. మౌనం, ఉనికి ప్రభావం అంటే యాక్టివ్గా ఏమీ చెయ్యకుండానే ప్రభావం చూపడమా? ఇది ఆచార్యగారి సేవా కాన్సెప్టుతో, ముఖ్యంగా బయటి శుభ్రత కన్నా మనసు శుద్ధి ముఖ్యం అనే దాంతో ఎలా సింక్ అవుతుంది? ఇక్కడే ఉంది పాయింట్. మహర్షి రమణ ఏమీ చెయ్యలేదు అనడం కరెక్ట్ కాదు. ఆయన తన లోపల తీవ్రమైన సాధనా చేశారు, ఆత్మసాక్షాత్కారం పొందారు. ఆ ఇంటర్నల్ పర్ఫెక్షన్, ఆ ప్యూర్ కాన్షియస్నెస్సే ఆయన ఉనికి ద్వారా బయటకు రేడియేట్ అయింది. అదే ఇతరుల మీద ప్రభావం చూపింది. ఓ అలాగా. ఇది ఆచార్యగారు చెప్పిందానికి బెస్ట్ ఎగ్జాంపుల్. బయట పెద్ద యాక్టివిటీస్ చేయకపోయినా తన్ను తాను పూర్తిగా సంస్కరించుకోవడం ద్వారా, ఆ ఆత్మస్థితిలో నిలబడ్డం ద్వారా ఆయన ఇండైరెక్ట్గా లోకానికి ఎంతో మేలు చేశారు. ఆశ్రమానికొచ్చిన వాళ్ళకి శాంతి, స్పిరిచువల్ గైడెన్స్ ఇచ్చారు. అంటే లోకలి శుద్ధికి ఎంత పవరుందో దీనివల్ల తెలుస్తుంది. స్పష్టంగా ఉంది. మరి మహర్షి అరవిందుల సంగతి? వారి ఆంతరిక యోగ సాధన, చేతన వికాసం అన్నారు కదా, అది ఆచార్యగారి ఐడియాలతో ఎలా కనెక్ట్ అవుతుంది? మహర్షి అరవిందులు కూడా అంతే. ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్కే హైయెస్ట్ ప్రియారిటీ ఇచ్చారు. వారి పూర్ణ యోగం లేదా ఆంతరిక యోగ సాధన లక్ష్యమేంటి? మనిషి చేతనయ్యాన్ని నెక్స్ట్ లెవెల్కి, అంటే సూపర్ మైండ్ స్థాయికి తీసుకెళ్లడం. చేతన వికాసం అన్నమాట. ఇది కూడా ఆచార్యగారు చెప్పిన ఇతరులకు సేవ చేసే ముందు తనను తాను సంస్కరించుకోవటం, స్వయంకో తరాష్న అనే ప్రిన్సిపుల్కి తగ్గట్టే ఉంది. తన లోపలి సాధన ద్వారా చేతనను ఉన్నత స్థితికి తీసుకెళ్లడమే మానవాళికి చేసే అసలైన సేవ అని ఆయన భావించారు. ఆ హయ్యర్ కాన్షియస్నెస్ ముంచే అసలైన సొల్యూషన్స్ వస్తాయని వారి మార్గం చెప్తుంది. కాబట్టి చూస్తే రమణ మహర్షి, అరవిందులు వాళ్ల మార్గాలు వేరైన సదే, ఇద్దరూ అంతర్గత సాధన, స్వీయ పరివర్తన ఎంత ముఖ్యమో, ఎంత శక్తివంతమో చెప్పారు. ఇది ఆచార్యగారి స్వీయ సంస్కరణే గొప్ప సేవ అనే మెయిన్ మెసేజ్ని ఇంకా బలపరుస్తుంది. అవును, అంటే దారులు వేరైనా గమ్యం యొక్క ప్రాముఖ్యత, అంటే వ్యక్తిగత పరివర్తన అవసరం అందరూ గుర్తించారన్నమాట. మళ్ళీ ఆచార్యగారి బోధనల వైపొస్తే ఇప్పటిదాకా మనం చర్చించుకున్నదంతా ఒక్కసారి క్లుప్తంగా చెప్పగలరా? తప్పకుండా. పండిట్ శ్రీరామ్ శర్మ ఆచార్యగారి పుస్తకం అఖండ జ్యోతి పత్రిక. వీటి సారాంశం సింపుల్గా చెప్పాలంటే ఇదే: ప్రపంచంలో శాంతి రావాలన్నా, మనుషులు బాగుపడాలన్నా, అభివృద్ధి జరగాలన్నా దానికి దారి బయట ఎక్కడో లేదు, అది మన లోపలే ఉంది. మన లోపలే? అవును, మన అంతర్గత ప్రపంచాన్ని, అంటే మన ఆలోచనల్ని, మన అలవాట్లని, మన శీలాన్ని సరిచేసుకోవడమే మనం ప్రపంచానికి చేయగల అత్యంత పవర్ఫుల్ గొప్ప సేవ. బయట మార్పులు రావాలని కోరుకునే ముందు మనలో మనం మార్పు తెచ్చుకోవాలి. ఎందుకంటే
బయటి ప్రపంచమనేది మన లోపలి ప్రపంచానికి అద్దం లాంటిది. కాబట్టి ప్రపంచంలో ఉన్న సమస్యలన్నిటికీ మూలం మనిషి ప్రవర్తన, ఆలోచనలే అని, ఆ రూట్ కాజ్ని సరిచేయడమే అసలైన సొల్యూషన్ అని ఈ మూలాలు చెప్తున్నాయన్నమాట. ఖచ్చితంగా. అందుకే స్వీయ సంస్కరణ అనేది కేవలం ఒక పర్సనల్ ఎక్సర్సైజ్ కాదు, అదొక సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఒక యుగ ధర్మం అలా భావించారాచార్యగారు. ఇక ముగింపుకు వస్తున్నాం కాబట్టి ఈ విశ్లేషణ నుంచి స్ఫూర్తి పొంది వినేవారికి ఏదైనా ఒక ప్రాక్టికల్ థాట్ ఇద్దామా? అంటే దీన్ని కేవలం వినడమే కాదు, లైఫ్లో అప్లై చేసుకోవడానికి ఒక చిన్న స్టెప్ లాగా. చాలా మంచి ఆలోచన. మూలంలో చెప్పినట్టుగానే ఈరోజే, ఎందుకు ఆలస్యం, ఈ క్షణమే మనలో ఏదైనా ఒక చిన్న చెడు అలవాటుందేమో చూసుకుని. ఏదైనా సరేనా? చిన్నది కూడానా? ఏదైనా. ఎంత చిన్నదైనా పర్లేదు. బద్ధకం కావచ్చు, పని వాయిదా వేయడం కావచ్చు, అనవసరంగా మాట్లాడటం, చిన్న విషయాలకే చిరాకు పడటం, ఇతరుల్లో తప్పులు వెతకడం, ఇలా ఏదో ఒకటి. దాన్ని గుర్తించి, సరే దీన్ని నేను వదిలేస్తాను అని ఒక గట్టి సంకల్పం చేసుకుందాం. ఒక సంకల్పం. అవును, ఇది చాలా చిన్న మార్పులా అనిపించొచ్చు, కానీ ఆచార్యగారి దృష్టిలో మనలో మనం చేసుకునే ఈ చిన్న మార్పు, ఈ చిన్న సంస్కరణ కూడా మనమీ ప్రపంచానికి, ఈ యుగానికి ఇవ్వగల గొప్ప సేవలో ఒక భాగం. ఎందుకంటే మనం మారితే యుగం మారుతుంది. సరిగ్గా, హం బదిలేంగే యుగ్ బదిలేగా. చిన్న విరామం. ఈ శక్తివంతమైన, ఆశాజనకమైన మంత్రంతో ఈనాటి మన లోతైన విశ్లేషణను ముగిద్దాం.